పెట్టి 3 షిప్పుల మీద దాడి. ఆ 3 షిప్పుల్లో ఉన్నటువంటి భారతీయులైనటువంటి వాళ్ళు 24 మందిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం. దీని మీదన అమెరికా చేసిన పాపం, ఆ పాపానికి ఇప్పుడు చిన్న ప్రాయశ్చిత్తం చేసుకుంది. హార్ముజ్ జలసంధి సముద్ర జలాలు ఉద్రిక్త నెలకొన్నటువంటి వేళ ఒమన్ తీర ప్రాంతంలో ఏకంగా భారతీయ జెండాతో, మొన్నటివన్నీ భారత జెండాతో కాదు, భారతీయ జెండాతో వెళ్తున్న సరుకు రవాణా నౌక ఒకటి ఇంజన్ వైఫల్యంతో సముద్రంలో మునిగిపోయింది. అయితే సమయానికి ఒమన్ తీర గస్తీ బలగాలు సమీప నౌకల సాయంతో మునిగిపోతున్న నౌకలను మొత్తం 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడారు. వివరాలను మస్కట్ నగరంలోని భారతీయ రాయబార కార్యాలయం ఎక్స్లో వెల్లడించింది. భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్వి విరాట్-1 నౌక శనివారం హఠాత్తుగా సముద్ర జలాల్లో ఆగిపోయింది. ఇంజన్ వైఫల్యం చెందడం చివరకు మునగడం మొదలైంది. ఈ నౌక ఒమన్లోని రస్ ఆల్ హద్కి తూర్పున సముద్రంలో 80 నాటికల్ మైళ్ళ దూరంలో ఉందని ఒమన్ గస్తీ దళానికి భారతీయ ఎంబసీకి అమెరికా నౌకాదళాలు సమాచారం చేరవేస్తే వెంటనే సమీపంలోని అమెరికా నౌకాదళానికి చెందిన P-8 తీరగస్తీ విమానం ఒక చిన్నపాటి పడవ లైఫ్ రాఫ్ట్ని వీళ్ళ సమీపంలో పడేసింది. వెంటనే భారతీయ సిబ్బంది మునిగిపోతున్న నౌక నుంచి ఈ రాఫ్ట్లోకి మారారు. విషయం తెలుసుకుని ఒమన్ తీరగస్తీ దళాల సమీపం గుండా ముంబైకి వెళ్తున్న MV జబాల్ అలీ 9 అనే సరుకు రవాణా నౌకలోనికి మొత్తం సిబ్బందిని తరలించారు. 14 మంది సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నారని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.